అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని 6 ఏళ్ల బిడ్డను చంపిన తల్లి. ఓ మహాతల్లు, నువ్వు తల్లివా? ఇక ఏమనాలి నిన్ను? అక్రమ సంబంధానికి అడ్డం వల్ల అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని 6 ఏళ్ల బిడ్డను చంపిన తల్లి వాటర్ ట్యాంకులోకి తోసి పైకప్పు బిగించింది. ప్రమాదవశాత్తు పడినట్టు చిత్రీకరించే ప్రయత్నం. ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన అక్క. మేడ్చల్ జిల్లా అల్వాల్లో దారుణం. మేడ్చల్ జిల్లా అల్వాల్లో దారుణం అట. ఇంత దారుణమా? పాపం ఆ చిన్నారి ముఖం చూస్తే ఇంత బాధ అనిపిస్తుంది. కన్న తల్లి అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని నవమాసాలు మోసి కని పెంచిన బిడ్డను అసలు నీకు ఎట్లా మనసు వచ్చింది? నువ్వు మనిషివేనా? కన్న బిడ్డను వాటర్ ట్యాంకులో ముంచి పైకప్పు వేసినావంటే ఇక నువ్వు ఎలాంటి మనిషివి? నువ్వు మనిషివి కాదు, రాక్షసివి నువ్వు. నీలాంటి వాళ్ళు అమ్మ అనాలా? సో ఇంత దారుణమైన విషయము, ఎంత దారుణం అంటే చాలా దారుణం. బాబా సరే వార్త చూద్దామండి. అసలు ఇంత చూడండి. ఇగో అక్రమ సంబంధానికి అడ్డొస్తుందేమోనని భావించి 6 ఏళ్ల బిడ్డను ఓ కన్నతల్లి వాటర్ ట్యాంకులో తోసి దారుణంగా హతమార్చింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. అంబేద్కర్ నగర్లోని వజ్రా ఎంక్లేవ్లో నివాసం ఉంటున్న రేఖా కుమార్తె తన్విక 1వ తరగతి చదువుతోంది. భర్తకు విడాకులు ఇచ్చిన రేఖ గత కొంతకాలంగా వేరే వ్యక్తితో ఉంటుంది. ఈ క్రమంలో తన అక్రమ సంబంధానికి కూతురు అడ్డు రాకూడదని భావించి ఆమెను వదిలించుకోవాలని పథకం పన్నింది. ఈ నెల 16న రూపాయలు 5 తీసుకొని బయటకు వెళ్ళిన తన్విక కనిపించడం లేదంటూ రేఖ అందరినీ నమ్మించింది. బంధువులు స్థానికులు వెతకగా కొద్దిసేపటికి బిల్డింగ్ పైన ఉన్న వాటర్ ట్యాంకులో తన్విక శవమై కనిపించింది. ప్రమాదవశాత్తు ట్యాంకులో పడి చనిపోయినట్లు రేఖ చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో రేఖ అక్క శ్వేత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అల్వాల్ పోలీసులు రేఖ పథకం ప్రకారం కూతురిని ట్యాంకులో తోసి పైకప్పు బిగించి చంపేసినట్లు తేల్చారు. నిందితురాలు నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు ఆమెను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎంత తలడిల్లిపోయింది ఆ పసిపాప ప్రాణం. నీళ్ళలో ముంచి ఊపిరి ఆడక కాపాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని పైకి చూసుకుంటా బయటికి ఎట్లా రావాలో తెలవక వాటర్లో ఊపిరి ఆడక చనిపోయిందంటే మనకు ఇంత దారుణం. అది తల్లి మనసేనా? తల్లేనా? ఇలాంటి తల్లులు కూడా ఉంటారా? నువ్వు అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని చెప్పి ఇలాంటి నిర్ణయాలు తీసుకునేది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? వాస్తవానికి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ప్రజలారా మీరు కామెంట్ రూపంలో చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సో వాస్తవానికి ఆ పసిపాప ఏం పాపం చేసింది? నీ కడుపులో పుట్టడమేనా ఆమె చేసిన పాపం? ఆ పసిపాప చేసిన పాపం నీ కడుపులో పుట్టడమేనా? పాపం ఆ ట్యాంకులు వేస్తుంటే కూడా ఆ పాపకు తెలియదు. ఎందుకు వేస్తుందో, ఎందుకు మూత పెడుతుందో ఏం అర్థం కాని పరిస్థితి, ఏమి తెలియని పరిస్థితి. ఆ పాపకు 6 ఏళ్ల పసిపాపకు ఏం తెలుస్తుందండి? ఏమి తెలియదు. ట్యాంకులో వేసింది, మూత పెట్టి కథం పోయింది. కిలకిల కొట్టుకుంటూ సరిపోయింది. అంటే అది మామూలు పాపమా? ఎంత పెద్ద పాపం అది! తలుచుకుంటేనే గుండె తరుక్కపోతూ ఉంది, ఏడుపు వస్తూ ఉంది. దారుణమైన విషయం ఇది. సో ఇలాంటి వాళ్ళు నిజంగా చెప్తున్నా, ఇలాంటి మహిళల్ని బతకడానికి అర్హులే కాదు వీళ్ళు. వీళ్ళకు కూడా అదే ట్యాంకులో ముంచి చంపాలా? చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు అనిపిస్తుంది. కానీ మరి ఏంది ఇది? ఇలాంటి వాడిని 3 సార్లు కాదు 30 సార్లు ఉరి తీసినా తప్పులేదు. 30 సార్లు ఉరి తీసినా తప్పులేదు. ఇలాంటి వాళ్ళకి విచారణ చేపట్టకుండా డైరెక్ట్గా ఇలాంటి వాళ్ళకు ఉరిశిక్ష చేయాలి. వీళ్ళు బతకడానికి అనర్హులు వీళ్ళు ఈ భూమి మీద. అలాంటి కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు అక్రమ సంబంధానికి అడ్డొస్తుందేమో అని ఇలాంటి ప్రయత్నమా? ఈయన ఎవరు ఆయనగా ఇద్దరు కలిసి చేసిన పన్నాగం ఇది. ఇంత దారుణం. నీకు ఆమె సాహసిత కాకపోతే ఈ హాస్టల్లో వేసినా కానీ ఆమె చదువుకుంటుంది. ఈ అనాథ ఆశ్రమంలో వదిలేసినా, ఏదైనా అనాథ ఆశ్రమంలో వేసినా కానీ బతికే పరిస్థితి. చంపడమా మీరు? పాపం